అంబరీషుని ధర్మపత్ని. ఆయనకు అనుకూలవతి, పుణ్యశీల. అంబరీషుడు తన భార్యతో కలిసి 1 సంవత్సరం ద్వాదశి వ్రతాన్ని చేసినాడు. కార్తీక శుక్ల ఏకాదశి నాడు ఉపవాసముండి ద్వాదశి నాడు యమునా నదిలో స్నానం చేసి మధువనంలో నారాయణుని దర్శించి అర్చించినాడు. భగవద్భక్తులను సేవించి భూరి దానాలు ఇచ్చి అందరికీ మృష్టాన్న భోజనాలు పెట్టించాడు. ఆ తర్వాత ఉపవాసానంతరం భోజనం స్వీకరించడానికి సిద్ధంగా ఉండగా దూర్వాస మహర్షి అతిథిగా వచ్చాడు. అంబరీషుడు మహర్షి యొక్క కాళ్ళు కడిగి పూజించి ఆసనం ఇచ్చి భోజనం చేయుడని ప్రార్థించాడు. దూర్వాసుడు అంగీకరించి కాళిందీ నదిలో స్నానం చేసి వస్తానని చెప్పి వెళ్ళాడు. అతడు అక్కడ జపం చేస్తూ చాలాసేపు ఉండిపోయాడు. సమయం మించిపోతున్నది. అప్పటికి ద్వాదశి పారణం చెయ్యడానికి 1 ఘడియ కాలం మాత్రమే మిగిలి ఉన్నది. ఈలోగా భోజనం చెయ్యకపోతే వ్రతభంగమవుతుంది. అతిథిని విడిచి భోజనం చేస్తే అపచారం అవుతుంది. ఈ ధర్మ సంకట స్థితిలో ఏమి చెయ్యాలో తోచక రాజు శాస్త్రసమ్మతమైన మార్గాంతరం చెప్పుడని పండితులను కోరినాడు. అప్పుడు వారు బాగుగా యోచించి ఈ విధంగా సలహా ఇచ్చారు. అతిథివోయి రామినధిపయి ద్వాదశి పారణంబు మానబడిగాదు కుడువకుండ కాదు కుడుచుటయును కాదు సలిల భక్షణంబు సమ్మతంబు. రాజా, అతిథి వెళ్ళి చాలాసేపైనా ఇంకా రాలేదు కనుక ఈ ద్వాదశి పారణం సకాలంలో చెయ్యాలి కనుక మంచినీటిని సేవిస్తే ఉపవాసం ముగించినట్టు అవుతుంది. అతిథి గురించి భోజనం చెయ్యకుండా వేచి ఉన్నట్టు అవుతుంది అని, ఇది ధర్మసమ్మతము అని శాస్త్రజ్ఞులు చెప్పారు. ఆ ప్రకారమే రాజు శ్రీహరిని స్మరించి తులసి తీర్థాన్ని సేవించి తపస్వి రాక కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు. యమునలో స్నానం ముగించి వచ్చిన మునిని రాజు సగౌరవముగా ఆహ్వానించి ఆసనం చూపాడు. ముని తన తపశ్శక్తిచే విషయం తెలుసుకున్నాడు. క్రోధ పరవశుడై కంపించిపోయాడు. ఈ ఘాతకుడు ఐశ్వర్యమదముతో కన్నుమిన్నుగానక అతిథిని అవమానించాడు. నన్ను భోజనానికి పిలిచి తానే ముందుగా ఆరగించి కూర్చున్నాడు. వీడు విష్ణుభక్తుడు కాడు, ధర్మభ్రష్టుడు. నా శక్తి ఏమిటో వీనికి చూపిస్తాను అంటూ పండ్లు పటపటా కొరుకుతూ జేబురించిన ముఖముతో రుద్రుడై తన సిగలోని ఒక జడను పెరికి దానిని ఆయుధపాణి అయిన కృత్యగా రూపొందించి అంబరీషునిపైకి ప్రయోగించాడు. కృత్య అంటే స్త్రీ రూపంలోనున్న ప్రళయ కాలాగ్ని. కృత్య శూలపాణి అయి భయంకరంగా విజృంభిస్తూ రాజుపైకి ఉరికినది. అతని రక్షణకై ఎల్లప్పుడూ సిద్ధముగానున్న సుదర్శన చక్రము శ్రీహరి ఆదేశాన్ని అనుసరించి కృత్యను హతమార్చి ముని వెంట పడినది. దూర్వాసుడు ప్రాణభయంతో పరువెత్తి మేరుపర్వత గుహలో దాక్కున్నాడు. విష్ణు చక్రము కారు చెచ్చులాగా అతనిని వెంబడించగా అతడు అక్కడి నుండి పారిపోయాడు. అతడు ఎక్కడెక్కడికి పారిపోతుంటే ఆ చక్రము అక్కడక్కడికి వెంటబడి తరుముతూ ప్రాణభయాన్ని కలుగజేసేది. ఏ లోకానికి వెళ్ళినా తరుముకొని వస్తున్న విష్ణుచక్ర జ్వాలలకు తట్టుకొనలేక దూర్వాసుడు బ్రహ్మదేవుని వద్దకు పోయి శరణు వేడాడు. నేను రుద్రుడు, ఇంద్రాదులు,
అందరము ఆ మహావిష్ణువు యొక్క అధీనంలోనే ఉన్నవారము గనుక ఆయన యొక్క చక్రాయుధాన్ని నిరోధించే శక్తి మాకు లేదు అని బ్రహ్మ అతనిని పంపించి వేశాడు. అతడు శివుని వద్దకు పోయి రక్షింపుమని వేడుకొనగా శివుడు కూడా అలాగే చెప్పి ఆ మహావిష్ణువునే శరణు వేడుకొనుమని సలహా ఇచ్చి చెప్పాడు. దూర్వాసుడు వైకుంఠలోకానికి పోయి శ్రీమన్నారాయణునితో ఇలా మొరపెట్టుకున్నాడు. హే ప్రభో, భక్తవరద, ఆర్తత్రాణ పరాయణ, ఈ చక్రజ్వాలల నుండి నన్ను రక్షించు. నీకు ఇష్టుడైన నీ దాసునికి కీడు తలపెట్టినందుకు నాకు తగిన శాస్తి జరిగినది. నా యొక్క తప్పును మన్నించి నన్ను క్షమించు. నీ యొక్క నామము స్మరించినంతనే పాపాత్ముడైనా పవిత్రుడై పరమసుఖాన్ని పొందుతాడు కదా శ్రీహరి, నన్ను బ్రోవవా అని విష్ణుపాదాలను పట్టుకొని పడి ఉన్న దుర్వాసుని లేవనెత్తి శ్రీహరి ఇలా అన్నాడు. ఓ బ్రాహ్మణ శ్రేష్ఠ, నేను భక్త పరాధీనుడను గనుక అస్వతంత్రుడను. పవిత్రమైన భక్తిలతలతో భక్తులు నన్ను బంధించి వేస్తారు. వారికి నేనే సర్వస్వము గనుక వారి యొక్క యోగక్షేమాలను పరిరక్షించాలి. వారు నాకు లక్ష్మీదేవి కంటే ప్రియతములు. వారి వెంటనే నేనుంటాను. తనువు మనువు విడిచి తనయుల చుట్టాల నాలి విడిచి సంపదాళి విడిచి నన్నె కాని అన్యమెందడు ఎరుగని వారి విడువనెట్టి వారినైనా ఇంద్రియాలను అరికట్టి పుణ్యాత్ములు నన్ను తమ మనస్సులో నిలుపుకుంటారు. పతివ్రతకు వలె వారికి అన్యచింతయే ఉండదు. సాధుల హృదయము నాయది, సాధుల హృదయంబు నేను జగముల నెల్లన్ సాధులనేననయరుంగుదు, సాధులెరుంగుదురు నాదు చరితము విప్రా. సద్బ్రాహ్మణులకు విద్య, తపస్సు ముక్తిని కలిగిస్తాయి. కానీ ఆ విద్యా తపస్సులే దుర్జనులైన బ్రాహ్మణులకు కీడు చేయకుండా ఉండవు సుమా. సాధువుల్లో నా తేజము విరివిగా ఉంటుంది. వారిని హింసించే వ్యక్తులకు ఆ తేజమే భయాన్ని కలిగించి సంతోషాన్ని హరించి వేస్తుంది. ఓ బ్రాహ్మణోత్తమ, నీవు రక్షింపబడడానికి ఒకే ఒక మార్గమున్నది. నీ యొక్క దురాగ్రహానికి గురి అయిన ఆ సాధుసత్తమునే శరణు వేడితే సద్గుణ సంపన్నుడు, దయామయుడు, సర్వజన వినుతుడు అయిన ఆ భక్త అంబరీషుడే నీకు అభయం ఇవ్వగలడు. నీవు పోయి అతనినే శరణు వేడుకొనుము అని శ్రీహరి ఆనసిచ్చిన వెంటనే దుర్వాసుడు పరుగున పోయి పరమ భాగవతుడైన అంబరీషుని పాదాలను వదలకుండా పట్టుకున్నాడు. ఆ రాజు దయతో కాళ్ళు వెనక్కి లాక్కొని సుదర్శన చక్రాన్ని ఇలా స్తుతించాడు. నీవ పావకుడవు, నీవ సూర్యుండవు, నీవ చంద్రుండవు, నీవ జలము, నీవ నేలయు నింగి, నీవ సమీరంబు, నీవ భూతేంద్రియ నికరమీవ, నీవ బ్రహ్మంబును, నీవ సత్యంబును, నీవ యజ్ఞంబును, నీవ ఫలము, నీవ లోకేశులు, నీవ సర్వాత్మయు, నీవ కాలంబును, నీవ జగము, నీవ బహుయజ్ఞ భోజివి, నీవ నిత్యమూల తేజంబు, నీకునే మృక్కువాడ నిరజాక్షుండు చాలమనించునట్టి శస్త్రముఖ్యను కావవే చాలుముని అని సుదర్శన చక్రాన్ని స్తుతించి, నేను నిత్యము ఆరాధించే సర్వాంతర్యామి అయిన శ్రీహరి ఈ బ్రాహ్మణోత్తమునకు శుభము ఉనరించుగాక అని ప్రార్థించగా సుదర్శనం తరలి వెళ్ళిపోయినది.
దుర్వాసుడు శాంతిని పొంది సంతోషంగా రాజును ఆశీర్వదించాడు. ఓ రాజశ్రేష్టమా, నా తప్పును మన్నించి నన్ను కాపాడినావు. శ్రీహరి పాదసేవా తత్పరుడవైన నీలో పరమ భాగవతునకు ఉండవలసిన సకల సద్గుణాలు మూర్తీభవించియున్నవి. నీ కీర్తిని దేవతలు మానవులు అందరూ కొనియాడుచుందురు అని ప్రశంసించాడు. అంబరీషుడు మహర్షిని సకల అతిథి మర్యాదలతో సత్కరించి సుష్టుగా మృష్టాన్నము పెట్టి తృప్తిపరిచాడు. దూర్వాసుడు సంతుష్టుడై రాజును ఆశీర్వదించి నిష్క్రమించాడు. అంబరీషుని ద్వాదశీ వ్రతము నిరాతంకముగా శుభప్రదముగా ముగిసినది. దుర్వాసుడు విష్ణుచక్ర భయంతో పరువులెత్తి తిరిగి వచ్చేసరికి మానవ కాలమానములో 1 సంవత్సరం గడిచిపోయినది. అంతవరకు అంబరీషుడు ఋషి రాకకై ఎదురు చూస్తూ జలభక్షణముతోనే ఉంటూ వాసుదేవారాధన చేస్తూ వచ్చాడు. చివరకు రాజ్యభారాన్ని పుత్రులకు అప్పజెప్పి సర్వసంగ పరిత్యాగి అయి వనవాసి అయి వాసుదేవ సాన్నిధ్యాన్ని పొందాడు. మా విపంచీ ఛానల్ పోస్టులను షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించగలరని మనవి.